హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మేడిగడ్డ మరోసారి తెలంగాణ పాలిటిక్స్ కు సెంటర్ పాయింట్ గా మారబోతోంది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఇమేజ్ డ్యామేజ్ అయిన బ్యారేజ్ దగ్గర నుంచే తిరిగి మొదలు పెట్టాలని భావిస్తుందట గులాబీ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా రాజకీయంగా మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని గుర్తించిన బీఆర్ఎస్ అధినాయకత్వం ఆ విషయంలో అగ్రెసివ్ గా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసిందే. అందుకే పొలిటికల్ కాకరేపుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మరోసారి వెళ్లడానికి రెడీ అయ్యారు గులాబీ శాసనసభ్యులు. లక్ష్మీ బ్యారేజ్ లో పియర్స్ కుంగినప్పటి నుంచి జరుగుతున్న పొలిటికల్ వార్ను ఈ టూర్ తో మరింత హీట్ ఎక్కించాలనేది వ్యూహంగా చెప్పుకుంటున్నారు. పియర్స్ కుంగుబాటు తర్వాత కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ దాడిని తట్టుకునేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దూకుడుగా ఉంటూ ఎదురుదాడి చేయకుంటే నిలబడలేమని గుర్తించిన గులాబీ అగ్రనాయకత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల నిర్మాణ లోపాలపై వేసిన వివిధ కమిటీల నివేదికల ఆధారంగా అసెంబ్లీలో ఒక రోజంతా చర్చించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రోజంతా చర్చించి బీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ అన్ని ఆయుధాలను సిద్ధం చేసినట్లు తెలిసిందే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం, పీసీ ఘోష్ కమిషన్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, వివిధ విభాగాల శాస్త్రవేత్తలతో కూడిన కమిటీలు పలుమార్లు మేడిగడ్డను సందర్శించి కీలక అంశాలను గుర్తించినట్లు సమాచారం. వాటి ఆధారంగానే అసెంబ్లీలో చర్చ మొదలు పెట్టాలనుకుంటుందట ప్రభుత్వం. ప్రాజెక్టు డిజైన్ లోపాల నుంచి పాలనాపరమైన తప్పిదాలు, అవినీతి, 4 ఏళ్లలో ప్రాజెక్టు వల్ల వచ్చిన లాభ నష్టాలు, నిర్మాణం కోసం తెచ్చిన అప్పులు, కడుతున్న వడ్డీలు, ఇలా అన్ని అంశాలను చర్చకు పెట్టాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రజల ముందుంచాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. అలా చర్చ పెట్టి కాంగ్రెస్ పైచేయి సాధిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ముందే కాళేశ్వరం ప్రాజెక్టు టూర్ వేసినట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మేడిగడ్డ బ్యారేజ్పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందంటూ ఇటీవలే ఓ వీడియో విడుదల చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం. 10 లక్షల క్యూసెక్ల వరద వస్తున్నా చెక్కు చెదరలేదంటూ ప్రచారం మొదలుపెట్టారు. అసెంబ్లీ చర్చ, ఈ తరహా సోషల్ మీడియా ప్రచార కార్యక్రమంలో మరోసారి పొలిటికల్ హాట్ అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్. లోయర్ మానేరు రిజర్వాయర్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ వరకు సాగే యాత్రలో బీఆర్ఎస్ నేతలు ఏం పరిశీలిస్తారు, ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు ఏ అంశాలను తెరపైకి తెస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసే దాడి కంటే ముందే ప్రజల్లోకి వెళ్లాలని, సెంటిమెంట్ ను రగిలించి బయటపడాలని బీఆర్ఎస్ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే నీళ్లు లేని లోయర్ మానేర్ రిజర్వాయర్ నుంచి వృధాగా నీరు కిందికి వెళుతున్న మేడిగడ్డ వరకు యాత్ర ప్లాన్ చేశారట. వర్షాలు లేకున్నా కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తే లోయర్ మానేర్లో నీరుండేది. ఈ పాయింట్ ని బేస్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని వృధా వదిలేసి ఆయకట్ట రైతులను ఇబ్బంది పెడుతుందనే ప్రచారాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలనేది గులాబీ బాస్ వ్యూహంగా తెలిసిందే.